పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైలు పట్టాలపై కారు నిలిచిపోయిన ఘటన చోటు చేసుకుంది. రాంపల్లి నుంచి పెద్దపల్లికి ఓ కారు వెళ్తుండగా కూనారం రైల్వే గేటు అకస్మాత్తుగా పడింది. రైల్వే సిబ్బంది హుటాహుటిన గేటును ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో కారులోని వ్యక్తులు భయాందోళనకు గురై బయటకు వచ్చారు. రైల్వే గేటు అకస్మాత్తుగా పడి రిపేరు కావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని కారు డ్రైవర్ పేర్కొన్నారు. చెప్పు, ఏమైంది అసలు? ఎంతసేపు అయింది మీరు వచ్చేటికి? ఇప్పటికి 20 నిమిషాలు అవుతుంది అనుకో. ఇక మరి అది గేట్ ఏమైంది? అక్కడ తీసి ఉన్నది, వీటికి వచ్చినాం. ఇది వేసి ఉన్నది, వేసిన వాళ్ళే బైక్కి పోతా అంటే తీసిన వాళ్ళ మేము ఇక అది ఎట్లా తీసున్నది కదా అని మళ్ళీ వచ్చినాం. ఇది తీస్తారనుకుంటే అది లాక్ అయిపోయింది. అది ఆల్రెడీ వేసిండు. ఇది తీస్తే ఇది అత్తలేదు, మీకు అత్తలేదు, అది అట్లే ఉన్నది. మరి కారు పట్టాల మీద ఉన్నది కదా, ట్రైన్ వస్తే ఎట్లా? ఇక ట్రైన్ వస్తే ఎట్లా అంటే ఏమున్నది, మళ్ళీ ఇట్లా దింపి పెడదామని చూస్తాను. మేము మరి వాళ్ళు అడిగిర్రా ఇట్లా ప్రాబ్లం అయింది కదా అని? అడిగినాం. అడిగితే ఆయన నుండి ఆవుని వాళ్ళతో ఫోన్ చేయించి బంద్ చేపిస్తా అని చెప్పి బంద్ చేయించండి. ఇక మరి చూస్తాను. ఇక ఎంతసేపు అయింది ఆగి? ఇప్పటికి నాకు అర్ధగంట అవుతుంది, ½ అవర్.